ఒకప్పుడు సూర్యగిరి రాజ్యమనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యం రాజు వీరేంద్రవర్మ. ధైర్యవంతుడు, న్యాయవంతుడు. రాణి చందినీదేవి. కాని అతనికొక పెద్ద సమస్య ఉంది. అతనికి సరైన వారసుడు లేడు. రాజుకు 2 కుమారులున్నారు. పెద్దవాడు యువరాజు ఆదిత్య, బలవంతుడు కాని గర్విష్టి. చిన్నవాడు అర్జున్, తెలివైన, వినయంతో ఉండే యువకుడు. రాజు ఎవరిని రాజ్యానికి వారసుడిగా ప్రకటించాలో నిర్ణయించలేకపోయాడు. ఒకరోజు రాజభవనానికి ఒక వృద్ధ సాధువు వచ్చి మహారాజుతో ఇలా అన్నాడు. రాజా, నేను మీ సమస్య గురించి విన్నాను. అందుకే ఈ ఖడ్గం తీసుకువచ్చాను. ఇది సాధారణం కాదు మహారాజా. నిజమైన అర్హుడి చేతిలో మాత్రమే ఇది ప్రకాశిస్తుంది. అర్హత లేనివాడి చేతిలో ఇది భారంగా మారుతుంది. అది విన్న రాజు చాలా సంతోషపడ్డాడు. ఇదే సరైన పరీక్షగా భావించాడు. దాంతో విషయం 2 కుమారులకి తెలియజేశాడు. పోటీరోజు రానే వచ్చింది. మొదటగా ఆదిత్య ముందుకు వచ్చాడు. అతను గర్వంగా అన్నాడు, నేనే బలవంతుడు, నేనే రాజ్యం పాలించగలను. అతను ఖడ్గాన్ని పట్టుకున్నాడు. వెంటనే ఖడ్గం చాలా భారంగా మారింది. ఆదిత్య కోపంతో అతను దాన్ని, ఇది మాయ, ఈ ఖడ్గం తప్పు అని అరవడం ప్రారంభించాడు. తరువాత అర్జున్ ముందుకొచ్చాడు. అతను నిశ్శబ్దంగా రాజును నమస్కరించి అన్నాడు, నేను అర్హుడినో కాదో నాకు తెలియదు, కాని నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. ఆ ఖడ్గం కాంతివంతంగా ప్రకాశించింది. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. రాజు అర్జున్ను వారసుడిగా ప్రకటించబోతుండగా రిషి అడ్డగించి ఇలా అన్నాడు. మహారాజా, పరీక్ష ఇంకా పూర్తవలేదు. నిజమైన రాజు ఖడ్గాన్ని ఎత్తగలగడం కాదు, ప్రజల బాధను అర్థం చేసుకోవాలి. ప్రజల్లోకి వెళితేనేగా మహారాజవారి సమస్యలు తెలిసేది. అతను మరో పరీక్ష పెట్టాడు. రాజు 2 కుమారులను ఒక పేద గ్రామానికి పంపాడు. ఆ గ్రామం కరువు వల్ల చాలా కష్టాల్లో ఉంది. ఆదిత్య వెంటనే గ్రామ ప్రజలందర్నీ పిలిచి, నేను రాజును, మీరు నా మాట వినాలి, నా మాట వినకపోతే తగిన శిక్ష విధిస్తాను. కాని ప్రజలు అతన్ని అంగీకరించలేదు. అర్జున్ మాత్రం ప్రజలతో మాట్లాడాడు. వారి సమస్యలు విన్నాడు. తన చేతులతోనే పనిచేశాడు. బావులు త్రవ్వించాడు, అన్నం పంచాడు, రైతులకు సహాయం చేశాడు. కొన్ని రోజుల్లో గ్రామం మళ్లీ సంతోషంగా మారింది. ఇలా అర్జున్ తిరిగి వచ్చి, ఇప్పుడు నాకు స్పష్టమైంది. ఖడ్గాన్ని ఎత్తడం కాదు, ప్రజల మనస్సును గెలుచుకోవడం రాజు లక్ష్యం. అర్జున్ను అధికారికంగా రాజ్య వారసుడిగా ప్రకటించాడు. అప్పుడే రిషి నవ్వుతూ అన్నాడు, ఈ ఖడ్గంలో ఎలాంటి మాయా లేదు మహారాజా. ఇది సాధారణ ఖడ్గమే. అయితే ఇది ఎందుకు ఇలా పనిచేసింది? ఆదిత్య గర్వంతో దాన్ని భారంగా భావించాడు. అర్జున్ వినయంతో దాన్ని తేలికగా అనుభవించాడు. ఖడ్గం మారలేదు, వారి మనసే మారింది. అందరూ షాకయ్యారు. ఆదిత్య తన తప్పును గ్రహించాడు. అతను అర్జున్కి సహాయం చేస్తూ మంచి వ్యక్తిగా మారాడు. అర్జున్ రాజ్యాన్ని న్యాయంగా, ప్రేమతో పాలించాడు.